ఈరోజు మనం అనుకుంటాం చాలామంది ధనవంతుల కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది అనుకుంటాం, వాళ్ళ జీవితాల్లో నెమ్మది ఉండదు. మీకు తెలుసా, ధనం ఎంత పెరిగితే అంత శత్రువులు పెరుగుతారు, అంత ఆందోళన, అంత గలిబిలి, అంత గందరగోళం పెరుగుతుంది, పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది, క్షణం తీరిక ఉండదు, ఏమీ లేనప్పుడే ఖాళీగా ఉంటాం. పెరుగుతున్న కొద్ది ఏం చేస్తాం, పెరుగుతున్న దాన్ని ఎలా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు చాలామంది. మీకు అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు మనకేదో చిన్న పని చేసుకుంటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం, చాలా నెమ్మదిగా ఉంటుంది. నేను ఈనాడులో డ్యూటీ చేసినప్పుడు అన్నీ రైట్ టైంకి అయ్యేవన్నమాట. అన్నీ రైట్ టైం కంటే ఏంటి తెలుసా, 7 o'clock 6 o'clock లేచి ప్రార్థన చేసుకొని 7కి కాలకృత్యాలు తీసుకొని స్నానం వచ్చేసి 8కి నేను స్టార్ట్ అయ్యేవాడిని అనమాట. పాసమ్మ క్యారేజ్ కట్టేస్తే 8కి నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి, డ్యూటీకి క్యారేజ్ 8కి కట్టేస్తే సరిగ్గా 9 o'clock నేను అక్కడ ఖచ్చితంగా 9కి ఉండాలి, పంచ్ అట్లా లోపలికి వెళ్ళటానికి. సో 9 o'clock వెళ్ళాము. 9 o'clock వెళ్ళిన తర్వాత 11కి ఖచ్చితంగా టీ టైం. సో 11కి టీకి వెళ్తాం. సో టీ టైంకి వెళ్ళి అక్కడ వెళ్ళి కొంతసేపు ఒక 10 minutes మాట్లాడుకొని టీ తాగేసి మళ్ళీ జాబ్లోకి వచ్చి 1 గంట అవ్వుతా, ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు ముందే 1 గంట ఖచ్చితంగా భోజనం దిగుతాం అనమాట. ఖచ్చితంగా భోజనం 1 గంట చేసి రిలాక్స్ 2 వరకు రిలాక్స్ హ్యాపీగా ఆ చెట్లు నీడలో లేకపోతే అక్కడ లోపల ఆఫీస్ క్యాబిన్ కాసేపు అలా రిలాక్స్ అయిపోయేవాళ్ళం. 2 o'clock మళ్ళీ వెళ్ళిపోవాలి. మళ్ళీ 2కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 4 o'clock మళ్ళీ టీ టైం. 4 నుంచి మళ్ళీ వెళ్తామా, 5:30 or 6 అవుతుండగానే దిగిపోతాం డ్యూటీ నుంచి, చక్కగా ఇంటికి వచ్చేస్తాం. అప్పుడు ఆరోగ్యం ఎంత బాగుండేదంటే అన్నీ రైట్ టైంకి జరిగేవి కదా. ఇంటికి రాగానే కాసేపు స్నానం వచ్చేసేసి పిల్లలతో ప్రార్థన, పిల్లలతో ఆడుకొని కొద్దిసేపు అలా ఏం చేసి 9 o'clock తినేసి పడుకోవడమే, మళ్ళీ 4 o'clock. ఎంత బాగుండేది, ఎంత హెల్తీగా ఉండేది, ఎంత ఆరోగ్యం ఉండేదంటే ఆ పేదరికంలో అంత. కానీ సేవలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు తిండి తినాలో తెలియదు, తిండి తినడానికి టైం లేదు, పరుగులు ఎక్కడెక్కడికో ఏ ప్రాంతాలకో వెళ్ళటం, ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఏమండి మధ్యాహ్నం 2, 3 భోజనం, రాత్రి 10, 11 మీటింగ్కి వెళ్ళి ఏ అర్ధరాత్రి అప్పుడు రావడమో. సో ఇదంతా కూడా ఆరోగ్యం పాడయ్యేది. తొందర, కంగారు, అప్పుడు ఏ తొందరలు లేవు, ఏ కంగారులు లేవు, ఏమీ లేనప్పుడు హ్యాపీగా ఉంటుందండి. మనం అనుకుంటాం ఏదైనా సంపాదిస్తే బాగుంటుంది, ఏదైనా సాధిస్తే బాగుంటుంది, ఏదైనా ధనవంతులు అయిపోతే బాగుంటుంది. ధనవంతులు అయిపోతే శత్రువులు పెరుగుతారు, అర్థమైందా, ఆరోగ్యం పాడవుతుంది, నెమ్మది ఉండదు, అసలు నెమ్మది ఉండదు. ఉన్నదాన్ని ఎలా రెట్టింపు చేయాలన్న ఆలోచనలు కొంతమందికి, ఏదో ఇచ్చాడు కదా దేవుడు దీంతో సరిపెట్టుకుందాం అనుకునే ఆలోచన ఉండదు, దాన్ని డబల్ చేద్దాం అనుకుంటారు, లేకపోతే దాన్ని కాపాడుకోవడానికి బోల్డ్ ప్రయత్నాలు. సో ఇలాగ రకరకాలుగా సమస్యల్లో శోధనలో పడిపోయిన వారు చాలామంది ఉన్నారు పిల్లరా. ఓ రోజు నిద్ర పట్టట్లేదట రాజుకి. బాల్కనీ మీదకి వచ్చి తిరుగుతున్నాడు. మంత్రిని పిలిచాడు, ఆడు కూడా వచ్చాడు. ఏంటి సార్ ఈ రాత్రి అప్పుడు తిరుగుతున్నారంటే, నిద్ర పట్టట్లేదయ్యా, నెమ్మదిగా లేదు, ఆందోళనగా ఉంది, ఏంటి సంగతి అంటే, సార్ దీని అంతటికి కారణం మీ దగ్గర మీరు ఆ పదవిలో ఉండడమే, రాజ్యానికి రాజు అవ్వడమే, మీ దగ్గర ధనము, ఆస్తి, అంతస్తు ఇవన్నీ ఉండడం వల్లనే మీకు నిద్ర పట్టట్లేదండి, ఏమీ లేనోడికి హ్యాపీగా ఉంటుందండి అంటే నమ్మట్లేదు ఈయన. సరే ఒకసారి అలా చూడండి సార్ అన్నాడట. అలా చూపిస్తే ఆ అంతఃపురం నుంచి చూస్తున్నాడు. ఏం కనబడుతుందంటే మొత్తం రాజ్యం అంతా కనబడుతుంది, అక్కడ ఉన్న ఇల్లులన్నీ కనబడుతున్నాయి. ధనవంతుల ఇల్లు చూపించాడు, అలా 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 చూపించాడు. తర్వాత పేదోళ్ళ ఇల్లు చూపించాడు, ఇంకా నిరుపేదల ఇల్లు కూడా చూపించాడు. నిరుపేదల ఇల్లు ఎలా ఉంటాయంటే పూరిపాకలు ఉంటాయన్నమాట, పూరి గుడిసెలు, కమ్మలిల్లు అవి ఉంటాయి కదా. అందులో ఒక ఇల్లు ఆయనకు దూరంగా కనబడుతుంది. ఆ ఇంట్లో ఒక ఇద్దరు లైట్ ఆర్పేసి ఉంది, ఆ ఇంట్లో ఏవి దీపం వెలగట్లేదు, చీకటిగా ఉంది, కొంచెం లైట్ ఆర్పేసి అక్కడ ఒక ఇద్దరు కాలు తన్నుకొని హ్యాపీగా పడుకొని ఉన్నారట. దుప్పటి తన్నుపెట్టి హ్యాపీగా నిద్రపోతున్నారు, హాయిగా. ఎంతగా అంటే మత్తుగా నిద్రపోతున్నారు. చూశారు, వాళ్ళకి ఏమీ లేకపోయినా వాళ్ళు ఎంత హ్యాపీగా పడుకున్నారయ్యా, అంత మత్తుగా పడుకున్నారు. మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనకేం పట్టట్లేదు, మనకు నిద్ర పట్టట్లేదు అంటున్నాడు. సార్ దానికి కారణం ఏంటంటే ఇదే సార్ అన్నాడు. ఈయన నమ్మట్లేదు. సరే రేపు ఇదే సందర్భాన్ని నేను మీకు రుజువు చేస్తానండి అన్నాడట. సరే అని చెప్పి వీళ్ళిద్దరూ ఉదయం లేచాక ఏం చేశారంటే, వాళ్ళు రోజు కూలికి వెళ్ళిపోతారు. కూలికి వెళ్ళిపోయి పని చేసుకుంటారు, సాయంకాలం తెచ్చుకుని ఏం చేస్తారంటే వండుకొని తింటారు, హ్యాపీగా నిద్రపోతారు. ఇది వాళ్ళ దినచర్య. సో వాళ్ళిద్దరూ ఉదయాన్నే లేచారు, తయారయ్యారు, పనిలోకి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళే దారిలో ఈ మంత్రి ఏం చేసాడు తెలుసా, ఒక బంగారు మూట
ఓ మూట బంగారపు మూట ఏం చేసి దారిలో పెట్టాడట. అలా వెళ్తూ వెళ్తూ ఆ మూట చూశారు. మూట చూడగానే ఇది ఏట్రా మూట అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి ఇటు అటు చూశారు. ఇది ఎవరిదో నమ్ముకొని చూస్తే ఎవ్వరు లేరట, ఎవరు లేరు ఇటు అటు. సో ఇది తీసుకుని ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఆ మూట పట్టుకొని గడగలాడికి ఓపెన్ చేస్తే అందులో బంగారం ఉంది. అమ్మ బాబు ఇదంతా చాలా బంగారం బాబు, చాలా బంగారం అని బరువు చూస్తున్నట్టు, ఎంత బరువు ఉందని. ఊరి చాలా బరువు ఉంది, ఇది 4 కేజీలు 5 కేజీలు ఎంత ఉంటుందో తెలియదు, మరి ఇది అమ్మితే చాలా డబ్బు వస్తుంది, ఏం చేద్దాం అని చెప్పేసి ముందు దీన్ని ఏం చేద్దాం ఇంటికి తీసుకెళ్ళిపోయి అక్కడ ఎవరికైనా ఇచ్చేద్దామని చూసారు, ఎవరు లేరు. సార్ దాన్ని తీసుకెళ్ళి ఏం చేశారంటే ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఇంటికి పనిలోకి వెళ్ళాల్సిన వాళ్ళు పనిలోకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి దాన్ని ఇప్పుడు ఎక్కడ పెడదామని చెప్పి ఆలోచించి వాళ్ళకి ఉన్నది ఏకైక ఒకే ఒక టంకు పెట్టి ఉందంట. ఆ టంకు పెట్టికి తాళం వేసి ఇప్పుడు అందులో పెట్టి తాళం వేశారట. తాళం వేసి ఇప్పుడు అంటున్నాడు, ఒరే అన్న మరి అది ఇక్కడ ఎక్కడైనా అమ్మగలమంటే, ఒరే మన ఈ ఊర్లో ఎక్కడ అమ్మలేమరా, ఈ ఊర్లో ఎవడైనా మనల్ని పట్టించుకుంటాడు, కనుక ఇది పక్క ఊరికి వెళ్ళి అమ్మాలి, ఈ ఊర్లో కాదు పక్క ఊరికి వెళ్ళి రేపు అమ్ముదాం, పక్క ఊరికి వెళ్ళి అది రేపుడు దాకా దీన్ని ఏం చేయాలి, భద్రంగా దాచిపెట్టాలి, కాపాడాలి అని చెప్పి అనుకున్నారు. ఆడు అంటున్నాడు, అన్న ఎంత బరువు ఉంటుంది ఏంటి అన్నాడు. వీడు చెప్పాడు, అయితే ఎంత వస్తుంది ఏంటి అన్నాడు. పలానంత. అమ్మ బాబాయ్ మరి నా వాటా ఎంత వస్తుందంటే, నీ వాటా ఎంత, అయితే నా వాటాతో నేను చాలా చేయొచ్చు, వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయేవన్నీ మాట్లాడించుకుంటున్నాడు. అయితే ఈ రోజు నుంచి మనం కూడా లక్షాధికారులం అయిపోయినట్టే అని చెప్పేసి మాట్లాడుకొని అలా ఇద్దరు ఏం చేస్తానంటే మాట్లాడుకొని, సరేరా చీకటి అయిపోతుంది అంటే దీపం వెలిగించాను అన్నాడట. ఏంటంటే చీకట్లో ఎవడం దొంగడితే, నిజమేరా నువ్వు చెప్పిందని చెప్పి ఏం చేశాడంటే దీపం వెలిగించారు. ఒక రోజున సాయంకాలం అక్కడ దీపాలు ఏమీ లేవు, దీపం వెలుగుతుంది. సరే దీపం వెలుగుతుందా, ఈడేం చేస్తానంటే అంటున్నాడు, సరేరా నువ్వు పడుకోరా నేను కాపలా ఉంటాను అన్నాడు ఇటు. అంటే అబ్బాయి లేదన్నా నువ్వే పడుకో నేనే కాపలా ఉంటాను అన్నాడు ఇటు. ఎందుకు, ఈడు పడుకుంటాడు అట్టుకెళ్ళిపోతాడంటే ఆడి మీద. అంటే ఇప్పటి వరకు ఇంత స్నేహంగా ఇంత ప్రాణంగా ఉన్న ఆ వ్యక్తిని ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాడంటే నమ్మలేకపోతున్నాడు. నువ్వే పడుకో నేనే తెలిగేసి ఉంటాను అంటున్నాడు ఈడు. ఆడు కూడా నమ్మట్లేదు వీడిని. లేదు నేను తెలిగేసి ఉంటాను నువ్వు పడుకో అంటున్నాడు. అయితే ఎందుకులే ఇద్దరం తెలిగేసి ఉందామని చెప్పి ఇద్దరు తెలిగేసి ఉన్నారట. సరే మధ్యరాత్రి అయ్యింది. మధ్యరాత్రి రాజు మళ్ళీ మేడ మీదకి వచ్చాడు, మంత్రి కూడా వచ్చాడు. సార్ అలా చూడండి అన్నాడట. చూశాడు, ఒరే నిన్న ఆ ఇంట్లో లైట్ వెలగలేదు, ఇప్పుడు లైట్ వెలుగుతుందేటి, దీపం వెలుగుతుందేటి, అరే వాళ్ళిద్దరు తెలిగేసి ఉన్నారు, ఇద్దరు అటు ఇటు ఒకడు ఎదురు కుదురు కూర్చున్నారేంటి. నిన్నైతే ఏం చేశారు, పడుకున్నారు, కాలు తన్ని పెట్టుకొని మత్తుగా నిద్రపోయారు. కానీ ఈరోజు మాత్రం ఏం చేస్తున్నారు వాళ్ళు, ఇద్దరు కాపలాగా ఉన్నారు. ఏంట్రా సంగతి అంటే చెప్పాడు, మీకు వచ్చే ప్రాబ్లమే వాళ్ళకి వచ్చింది అన్నాడు. ఏంటో ప్రాబ్లం అంటే మీ దగ్గర ఉన్న ధనమే ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళు దాన్ని ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక కింద మీద అవుతున్నారు. రేపు ఏం ప్లాన్ చేయాలో ఆ ప్లాన్స్ అన్నీ కూడా ఈరోజు ఆ రాత్రి అంతా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. సార్ మీలాగే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది లేకపోతే హ్యాపీగా ఉంటాం, అది ఉంటే అనేకమైన అనర్థాలు. అది ఉన్న దేవుని చిత్త ప్రకారంగా దేవుడు చూసుకుంటాడని దేవుని మీద భారం వేసి ఉంటే ఏమండి, దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు మనకేం కలిగిస్తాడు, నెమ్మది కలిగిస్తాడు. ఏం కలిగిస్తాడు, నెమ్మది కలిగిస్తాడు. నెమ్మది. అది లేకపోతే నెమ్మది ఉండదు. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడు ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటంట, ఒకడిని తగ్గించడం, ఒకడిని, అది ఎవరి వల్ల అవుతుంది, దేవుని వల్లనే అవుతుంది. నువ్వు ఆలోచించినంత మాత్రం, అందుకంటాడు నువ్వు ఆలోచించిన మాత్రం ఒక మోరడు పెరగవు మోరడు తరగవు అంటాడు. ఇంకో చోట అంటాడు నువ్వు ఆలోచించినంత మాత్రాన ఒక వెంట్రుకను తెలుపు చేయలేవు, ఒక వెంట్రుకను నలుపు చేయలేవు అంటాడు. ఈరోజు చేసేస్తాంటలే రంగేసి, కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా, దేవుని ఉద్దేశం రంగేసిన ఏంటో 2 రోజులు ఉంటుంది అంతే, మళ్ళీ 3వ రోజున మామూలే. అది దేవుని చిత్తముగా దేవుడు చేస్తేనే గమనించండి, దేవుడు చేస్తేనే ఎవరికైనా, దేవుడు ఇస్తేనే ఆశీర్వాదం అంది. దేవుడు ఇవ్వకుండా మన స్వతహాగా మన బలముతో, మన జ్ఞానముతో, మన చదువుతో, మన తెలివితో మనం ఆలోచిస్తే మాత్రం అది ఎన్నడూ జరగదు. ఒకవేళ జరిగినా ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఉండదు, అది జరగదు, అది అసలు ఇంపాసిబుల్, జరగదు. రాజు ఏమనుకున్నాడట, నేను రాజుని, నాకు అధికారం ఉంది, ఒకడిని ధనవంతుణ్ణి చేయగలను, ఒకడిని పేదవాడిగా ఉంచగలను అన్నాడట. లేదు సార్, ఆయన అంటాడు ఎవరు చేసినా దేవుడే చేస్తాడు తప్ప మనుషులైన వారెవరూ చేయలేరు అలాగన్నాడట. రాజు కోపం వచ్చింది. సరే చూద్దామని చెప్పి
రేపు ఒకడిని నేను ధనవంతుని చేయబోతున్నాను, చుడుచుడుగా ఆడిని, ఆడు చాలా పేదోడు కదా, ఆ పేదోడిని నేను రేపు ధనవంతుని చేయబోతున్నాను అన్నాడు. సరే చూద్దామండి, దేవుని చిత్తం లేకుండా మీరు ధనవంతుడిగా ఆయన్ని చేయలేరు అన్నాడు. సరే చూద్దామని చెప్పి రాజుకి ఏ ఆలోచన వచ్చిందంటే, వాడు రోజు ఉదయాన్నే లేచి పనిలోకి వెళ్తాడు. ఆ పనిలోకి వెళ్ళే దారిలో రోజు ఆ దారిలో ఇటు అటు 2 సార్లు ఉదయం వెళ్తున్నాడు, సాయంకాలం వస్తున్నాడు, ఉదయం వెళ్తున్నాడు, సాయంకాలం వస్తున్నాడు. అలాగా కొన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు. ఆ దారి ఆడికి కొట్టిన పిండి లాంటిది అనమాట. సో అయితే ఇప్పుడు ఏం చేశాడు రాజు, వాడిని ధనవంతుడు చేయడానికి వాడు నడిచే దారిలో ఓ పెద్ద డబ్బు మూట పెట్టాడట. ఆ డబ్బు కనుక వాడు చూశాడు అనుకోండి, ఆడు తీసుకుంటాడు, ఎవరు ఉండరు కాబట్టి వాడు ధనవంతుడు అయిపోతాడు అని రాజు ఉద్దేశం. సరే అని చెప్పి వాడు వెళ్ళే దారిలో డబ్బు మూట పెట్టాడు. ఈడు ఉదయాన్నే ఇంటి దగ్గర బయలుదేరి మధ్యలోకి వచ్చి ఆ దారిలో వెళ్ళాలి. వెళ్తూ అనుకుంటున్నాడు, నేను చాలా సంవత్సరాల నుంచి ఈ దారిలో నేను నడుస్తున్నాను కదా, ఈ దారి నాకు చాలా అలవాటైంది కదా, సరే చూద్దాం ఈసారి కళ్ళు మూసుకొని నడుద్దాం. ఏమనుకున్నాడట, కళ్ళు మూసుకొని నడిచేస్తే ఈ దారంతా నాకు వచ్చేసినట్టే, చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పి ఆడేసి అక్కడికి వచ్చి కళ్ళు మూసుకొని నడుస్తున్నంట. రాజు పైనుంచి ఎవరెవరెవరెవరో నీకు ఎందుకు అలాంటి మాయలోకం పుట్టుకొచ్చింది, అలాంటి ఆలోచన వచ్చింది, కళ్ళు మూసుకొని నడడం ఏంట్రా, కలిపినాడు అనుకుంటున్నాడు రాజు. ఆడు కళ్ళు తెరవట్లేదు, రాజు కళ్ళు మూసుకొని ఆడేం చేస్తున్నాడు, నడుచుకుంటున్నాడు. డబ్బు మూట అక్కడే ఉంది, నడుస్తున్నాడు. ఆ నడిచే దారిలోనే డబ్బు మూట ఉంది పక్కన. ఆ మూట పక్కన ఉంటూ దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరే మూట చూడరా అంటున్నాడు. నిన్ను ధనవంతుని చేయాలనుకుంటున్నాను రా, చూడరా అని చెప్పి పైనుంచి గింజుకుపోతున్నాడు. కానీ పక్కన మంత్రి ఉన్నాడు, అది దేవుడు చేస్తేనే జరుగుతుంది సార్ అంటున్నాడు. సరే మొత్తానికి ఏం చేసాడు, అలా నడిచి వెళ్ళిపోయాడు. ధనవంతుని చేద్దాం అనుకున్నా చేయలేకపోయాడు. దేవుడు తప్ప మనుషుల్ని ఎవరు ఏమీ చేయలేరండి. వారి సొంత ప్రయత్నాలతో ఏవో చేస్తారు, కల్పితాలు. కొన్ని రోజులే ఉంటాయి అవి, మళ్ళీ వాళ్ళు మామూలు స్థితికే వస్తారు. కాబట్టి దేవుని ఆశ్రయిస్తే దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం.